తండ్రి అయిన దేవుని పేరిట, ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక వారం దేవుని గురించిన కొన్ని అద్భుతమైన సంగతులు విందాం. అవి వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. ఉదయవ తండ్రి, నీ చల్లని చూపు కింద అయ్యా తండ్రి, నీ బలమైన హస్తాల కింద అయ్యా తండ్రి, నీ పిల్లల్ని మీరు ఎత్తి పెట్టుకున్నారయ్యా తండ్రి. ఉదయవ తండ్రి, మాతో మీరు ఉండండి అయ్యా తండ్రి, మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి. ఉదయవ తండ్రి, మీ వాక్యాన్ని మేము ఇప్పుడు పరిశీలించుండగా తండ్రి, మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా తండ్రి. అనేక విషయాలు తండ్రి, నిన్ను కూర్చుని అనేక విషయాలు మేము తెలుసుకుని తండ్రి, నిన్ను మహిమపరిచే వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి బట్టి బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఒకసారి దేవుని గురించిన సంగతులు విందాం. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈరోజు ఉమెన్స్ డే. ఉమెన్స్ డే గురించి కాబట్టి స్త్రీల గురించి బైబిల్లో సంతరించుకున్న ప్రాముఖ్యత గురించి నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. సాధారణంగా నన్ను చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సంఘంలో స్త్రీలు మాట్లాడొచ్చా, లేకపోతే సంఘంలో స్త్రీలని దేవుడు మౌనంగా ఉండమని చెప్పాడు, సంఘంలో స్త్రీలు మాట్లాడొచ్చా, లేకపోతే సంఘానికి నాయకత్వం వహించొచ్చా అని చాలామంది తరచుగా అడిగే ప్రశ్న నన్ను ఇది. మా చర్చిలో కూడా చాలామంది స్త్రీలు ఈ ప్రశ్న నన్ను అడిగారు. కొంతమంది యవనస్తులు అంటారు నన్ను ఈ ప్రశ్న అడిగారు. కాబట్టి ఎలాగో ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి వారి గురించిన కొన్ని విషయాలు విందాం. బైబిల్లో స్త్రీ యొక్క పాత్ర గురించి విందాం. బైబిల్లో లేకపోతే చరిత్రలో దేవుడు స్త్రీని, లేకపోతే స్త్రీ పట్ల దేవుడికున్న ప్రణాళిక ఎలా ఉందో తెలుసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఈరోజు ఒకవేళ మీరు వింటే స్త్రీకి దేవుడు ఎంత విలువనిచ్చాడో మీకు అర్థమవుతుంది. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అంట తన స్వరూపంలో పురుషుని గాను స్త్రీని గాను సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అంటాడు, దేవుడు తన స్వరూపమందు పురుషుని గాను స్త్రీని గాను చేశాను అంటాడు. అంటే చాలామంది సొసైటీలో చెప్తూ ఉంటారు, దేవుడు ఫస్ట్ ఆదాముని చేశాడు కాబట్టి ఆదాము దేవుని కుమారుడు, స్త్రీలు ఆదాము నుంచి వచ్చారు కాబట్టి స్త్రీలు నరుని కుమార్తె అంటారు. కానీ దేవుడు క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తున్నాడు ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను చేశాను అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఈ వచనంలో దేవుడు సమానత్వం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మనం పెట్టుకున్నాయని కానీ దేవుడు ఫస్ట్ 1వ అధ్యాయంలోనే సమానత్వం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత అవ్వ తప్పు చేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అవ్వను శపించాడు, అది వేరే విషయం. దేవుడు తన స్వరూపమందు పురుషుని గాను స్త్రీని గాను చేశాడు. మనం చరిత్రలో చూస్తే చాలా చోట్ల స్త్రీ సమాజం యొక్క స్థితిగతులను మార్చినట్టు చూస్తాము. అంతేకాదు చాలా చోట్ల ఉమెన్, ఈ తల్లుల ద్వారా దేవుడు ఆ ఇశ్రాయేలీల సమాజానికి రక్షణ ఇచ్చినట్టు చూస్తాం. దేవుడు తన జనాంగంగా ఎంచుకున్న ఇశ్రాయేలీల్ని స్త్రీ ద్వారా రక్షించిన ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాను, కొత్త నిబంధన గురించి వస్తాను. న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 4-5 అధ్యాయంలో మనకు ఒక తల్లి తారసపడుతుంది. ఆవిడే దెబోరా. ఈవిడ యొక్క బ్రావరీ చూస్తే చాలా, నాకు ఆవిడ బ్రావరీ చదివినప్పుడు అనిపిస్తుంది ఆవిడ ఎంత గ్రేటో అనిపిస్తుంది, ఆవిడ ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆవిడో అనిపిస్తుంది. ఎందుకంటే సిసెరా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సిసెరా అనే వ్యక్తి ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వస్తాడు. ఆ రోజుల్లో అతనికి ఇనుపరథాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇనుపరథాలు ఉన్నాయంటే అసలు ఆ ఇనుపరథాలకు మించిన సైన్యం ఉంది అతని దగ్గర. ఇశ్రాయేలీలో అందరూ భయపడుతూ ఉంటారు. అప్పుడు ఆవిడ ఒక మస్తకి వృక్షం కింద కూర్చున్నట్టు మనం చూస్తాం. ఇశ్రాయేలీలు అందరూ తమ ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకుని ఆవిడ దగ్గరికి వచ్చినట్టు చూస్తాం. ఏమండి, 10,000 మంది ఇశ్రాయేలీలు వారి మీద యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతున్నట్టు చూస్తాం. కానీ ఒక్క ఆవిడ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని నమ్ముకుని ఇశ్రాయేలీల్ని ముందుకు నడిపించిన ఆనవాళ్ళు మనం బైబిల్లో చూస్తాం. దేవుడు స్త్రీకి నాయకత్వం వహించే బాధ్యతను అప్పగించినట్టు చూస్తాం. ఇది ఏ కాలంలో జరిగింది? న్యాయాధిపతుల కాలంలో జరిగింది. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం స్త్రీని ఇంటికే పరిమితం చేసిన కాలం అది. బయటకు వస్తే ఊరుకునే కాలం కాదది.
అటువంటి టైంలో దేవుడు స్త్రీకి నాయకత్వం వహించినట్టు చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఏమండి, ఆవిడొచ్చి వరకునంట ఇశ్రాయేలీలో సూర్యుడు లేడట. ఆవిడొచ్చి వరకు ఇశ్రాయేలీల్లో ఈట ఆడించడానికి కూడా భయపడ్డారట. ఇంచుమించు ఆవిడ ఆ ఇనుప రథాలని ఒక్కటి కూడా వదలకుండా తుత్తునీలుగా చేసి ఇశ్రాయేలీకి రక్షణ కల్పించింది. ఒక స్త్రీ నాయకత్వం వహించిన పాత్రని మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాతి కాలంలో ఎస్తేరు ఏమండి, హామాన్ అనే ఒక ఆయన ఉన్నాడు అనమాట. హామాన్ అనే ఆయన ఒక ఉన్నాడు. ఇశ్రాయేలీలు అందరూ చెదరగొట్టబడి వేరే రాజులు వచ్చి వారి దేశాన్ని నాశనం చేసి అహశ్వరోషు అక్కడికి తీసుకెళ్ళిపోతే, అతని సామ్రాజ్యానికి తీసుకెళ్ళిపోతే, అక్కడ హామాను అనే ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు. ఆ కారణాలన్నీ నేను చెప్పను. అతను ఇశ్రాయేలీల మీద కక్ష పెట్టుకున్నాడు అనమాట. ఎలాగైనా ఈ జనాన్ని లేకుండా చేసేయాలి అనుకున్నాడు ఆ హామాన్. ఏమండి, ఆ ఎస్తేరు తెగించి, ఆ రాజు యొక్క భార్య అయిన ఎస్తేరు తెగించి, ఏమండి తన ప్రాణానికి తెగించి, ఏమండి దేవుణ్ణి ముందుగా పెట్టుకుని తన ప్రజలను కాపాడిన దాఖలాలు చూస్తున్నాం. ఏమండి, ఒక సమయంలోనేమో ఇశ్రాయేలీకి నాయకత్వం వహించి వారికి రక్షణ కల్పించిన ఒక స్త్రీని చూస్తున్నాం. ఎస్తేరులోనేమో ఏమండి ఎంత అధికారం ఉన్నా, లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, లేకపోతే ఎంత హోదా ఉన్నా తన ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం నిలబడాలనే త్యాగాన్ని చూస్తాం. బైబిల్లో స్త్రీ పాత్రలో మరి మిగతాటి గురించి నాకు తెలియదు, కానీ బైబిల్ ట్రీట్స్ ఉమెన్ లైక్ ఎ ప్రిన్సెస్. బైబిల్ ఆస్క్ మ్యాన్ టు ట్రీట్ హర్ వైఫ్ లైక్ ఎ క్వీన్. దేవుడు చెప్తాడు మనుషులకి, ఏమంటే దేవుడు పురుషులు చెప్తాడు, నీ సాటి సహాయాన్ని, లేకపోతే నీ భార్యని ఏమండి క్వీన్లా ట్రీట్ చేయి అంటాడు, రాణిలా ట్రీట్ చేయి అంటాడు. ఏమంటాడు తెలుసా? సంఘమును క్రీస్తు ఎలా ప్రేమించాడో మీ భార్యల్ని అలా ప్రేమించమంటాడు. బైబిల్లో స్త్రీకి చాలా దేవుడు విశిష్టత, లేకపోతే వారి చుట్టూరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మీకు ఇంకా చెప్పాలంటే, ఏమండి రూతు విధవరాంటరైన తన అత్తగారిని వదిలిపెట్టకుండా వచ్చింది. ఆవిడ జనాంగంలోంచి ఎవరు వచ్చారో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త ఆవిడ జనాంగంలోంచి వచ్చాడు. ఏమండి, ఒక స్త్రీ దాతృత్వం కలిగి ఉంటే బైబిల్లో కోర్స్ ఆఫ్ హిస్టరీయే మారిపోయింది. అటువంటి దాఖలాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇదంతా పాత నిబంధన. పాత నిబంధనలో స్త్రీ నాయకత్వం వహించిన దాఖలాలు చూస్తున్నాం. ఇదంతా పాత నిబంధన. కొత్త నిబంధనలో స్త్రీ పాత్ర ఏంటి? మీరు చాలా కేర్ఫుల్గా వినాలి. ఈరోజు మీరు చాలా కేర్ఫుల్గా వినాలి. కొన్ని కొత్త విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొత్త నిబంధనలో స్త్రీ పాత్ర ఏంటి? ఈ కొత్త నిబంధన ఎలా వచ్చింది? క్రీస్తు రక్తం ద్వారా వచ్చింది కొత్త నిబంధన. ఆయన మనతో తన రక్తం, తన శరీరాన్ని అప్పగించి, మన కోసం ఆయన శరీరాన్ని శిలువ మీద అప్పగించడం వల్ల వచ్చింది ఈ నిబంధన. ఈ నిబంధనలో, ప్రభు యొక్క నిబంధనలో స్త్రీ యొక్క పాత్ర ఏంటి? సంఘములో స్త్రీ యొక్క పాత్ర ఏంటి? సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలా? సంఘములో స్త్రీ నాయకత్వం వహించకూడదా అనే విషయాలు ఈరోజు పరిశీలిద్దాం, చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. నేను చదవట్లేదు, అవసరం వద్దు, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం. ఈ అధ్యాయాలని గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఈ అధ్యాయాల్లో ప్రభువు యొక్క రిజరక్షన్, ప్రభు యొక్క పునరుద్ధానము, ప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థానాన్ని ఎవరు చూసారో తెలుసా? స్త్రీలు చూశారు. ఎందుకు ఈ యొక్క సందర్భానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో మీకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. ప్రభు యొక్క రిజరక్షన్, ప్రభు యొక్క పునరుద్ధానం. ఈ రోజు క్రైస్తవ్యానికి ఏదైతే మనం బేస్గా చెప్పుకుంటున్నామో, ఏదైతే మనం పునాదిగా చెప్పుకుంటున్నామో, ఆ ప్రభు పునరుద్ధానాన్ని ఎవరు చూసారో తెలుసా? స్త్రీలు చూశారు. ఒకవేళ పునరుత్థానమే లేకపోతే, ఒకవేళ రిజరక్షనే లేకపోతే, ఆయన మృతులలో నుండి లేవబడకపోతే క్రిస్టియానిటీయే లేదు. ఈ పునరుత్థానాన్ని ఎవరు చూసారో తెలుసా? స్త్రీలు చూశారు. బైబిల్లో మెన్షన్ చేస్తారు ఎక్స్ప్లిసిట్గా వారి గురించి. వాళ్ళు ఎవరో తెలుసా? మేరీ మగ్దలేని.
ఏమండి సలోమి, యోహన్నాయు, ఇంకా యాకోబు తల్లి అయిన మరియా అని వాళ్ళే కాదంట, ప్రభు చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా సమాధి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? స్త్రీలు వచ్చారు. ప్రభు సిలువుని ఎవరు వెంబడించారో తెలుసా? స్త్రీలు వెంబడించారు. వెంబడించడం, ప్రభు పునరుత్థానాన్ని స్త్రీలు చూశారు. మేరీ మగ్దలేనితో దేవదూతలు అంటారు, ఈ పునరుత్థానం గురించి వెళ్ళి నువ్వు ఏడుస్తున్నావే, నీ ప్రభు లేడనుకుని నువ్వు ఏడుస్తున్నావే, నీ ప్రభు నీ శిష్యులని మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడని, ఆయన మృతులలో నుండి లేవబడ్డాడు. ఆ పునరుత్థానాన్ని వెళ్ళి అపోస్తులకి అనౌన్స్ చేయంటాడు దేవదూత. ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం. ఎలా అంటే ఏమండి, ప్రాచీన కాలంలో విట్నెస్, సాక్షులు, ఏమండి విట్నెస్, సాక్షులు లేకపోతే లీగల్ విట్నెస్ గా స్త్రీల యొక్క సాక్ష్యాన్ని అంగీకరించేవారు కాదు. మీరు చూడండి అప్పుడు సమాజం ఎలా ఉందో. ఈ లీగల్ విట్నెస్ లేకపోతే ఈ సాక్షులని, స్త్రీ సాక్ష్యాన్ని అంగీకరించేది కాదు అప్పుడున్న న్యాయస్థానాలు, అప్పుడున్న సామ్రాజ్యాలు. ఇప్పుడు ప్రభు తన పునరుత్థానం గురించి ఎవరిని సాక్ష్యం ఇవ్వమంటున్నాడు? స్త్రీని సాక్ష్యం ఇవ్వమంటున్నాడు. ప్రభు పిలిచాడు వారిని సాక్షులుగా. ఏమండి చాలా మంది స్కాలర్స్ ఏమన్నారో తెలుసా? ఆ స్త్రీలను చాలా మంది స్కాలర్స్ ఏమన్నారో తెలుసా? అండ్ అపోస్తులు టు అపోస్తుల్స్ అన్నారు. వాళ్ళంటే అపోస్తులు అంటే పంపబడిన వారు. ప్రభు తన పునరుత్థానాన్ని అనౌన్స్ చేయడానికి ఎవరిని పంపించాడో తెలుసా? శిష్యుల దగ్గరికి స్త్రీలని పంపించాడు. ప్రభు అలా పిలిచాడు స్త్రీలని. ఎంత గొప్ప దేవుడండి! అందుకని అంటాడు, ఆయన దృష్టిలో గ్రీకు దేశస్థుడని లేదంట, రోమియుడని లేదంట, స్త్రీ అని లేదంట, పురుషుడని లేదంట. ఏమంటే కేవలం స్త్రీ బలహీనమైనంత మాత్రాన, కేవలం స్త్రీ శరీరంలో బలహీనురాలైనంత మాత్రాన ప్రభు ఆవిడ్ని తక్కువగా చూడడం. ఆయన రిజరక్షన్ అనౌన్స్ చేయడానికి ఎవరిని పిలిచాడు? స్త్రీని పిలిచాడు. అది బైబిల్లో స్త్రీలకు ఉన్న ప్రాముఖ్యత. ఇంకా వెళదాం. ఏమండి సంఘం విస్తరిస్తుంది. ఆయన లేచాడు, తన సంఘాన్ని కట్టి వెళ్ళిపోయాడు. ఆ సంఘం విస్తరిస్తుంది. అపోస్తులు ఒకరిగా అనేక మంది శిష్యులు ఏర్పరచబడిన తర్వాత మనం చూస్తాం పెంతుకొస్తు దినం. ఆ రోజే వచ్చింది ఎవరో? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ రోజు అపోస్తుల 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ పెంతుకొస్తు దినం రోజు పరిశుద్ధాత్ముడు వచ్చాడు అపోస్తుల మీదకే కాదు, ప్రభువుని వెంబడించిన అనేక మంది శిష్యుల మీదకే ఆ రోజు ఆ పెంతుకొస్తు దినంలో ఆ రోజు పెంతుకొస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పేతురు గారు లేచి ఒక సాక్ష్యం ఇస్తున్నారు. యావేలు ప్రవక్త చెప్పిన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన అంట తన ఆత్మను కుమ్మరిస్తాడంట అంత్యదినములలో ఏం కుమ్మరిస్తాడు? ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడట. ఆయన అంట ఆ ఇశ్రాయేలీల్లో లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న జనాల్లో ఏమండి కుమారుల మీద తన ఆత్మను కుమ్మరించి వారిని ప్రవచించే వారిగా నియమిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, వారిని ప్రవచించే వారిగా నియమిస్తాడు. ఎప్పుడు చెప్తున్నాడు? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం పెంతుకొస్తు దినం రోజు చెప్తున్నాడు, మీ కుమారుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యావేలు ప్రవక్త చెప్పాడు. ప్రవచించేవారు. ఏం ప్రవచించేవారు? ఇంకా వెళ్దాం. ఏమండి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయంలో ఒక విషయం ఉంటుంది. ఏంటో తెలుసా? ఏమండి ఫిలిప్పు అనే సువార్తికుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారట. ఆ నలుగురు ప్రవచిస్తారట. ఏం ప్రవచిస్తారు? ఏమండి ఏం ప్రవచిస్తారు వారు? పునరుత్థానం గురించి ప్రవచిస్తారు. ఏమండి క్రీస్తు మరలా లేచడంటే ఎవరికి ప్రమాదమో తెలుసా? ప్రవచించిన వారికి ప్రమాదం. క్రీస్తు రక్షకుడు అని ప్రవచిస్తే ఎవరికి ప్రమాదం తెలుసా? ప్రవచించిన వారికి ప్రమాదం. ఏమండి రక్షణ ఆయనలోనే ఉంది, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు అని ప్రవచిస్తే ఎవరికి ప్రమాదం తెలుసా? ప్రవచించిన వారికి ప్రమాదం. ఎందుకో తెలుసా? సొసైటీ మీద, ఏమండి సొసైటీ స్థితిగతులను మార్చే సువార్త. ఏమండి సద్దుకీలు పరిసీలు రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టే సువార్త. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, పెంతెకొస్తు దినాన్న తన ఆత్మను కుమార్తెల మీద కుమ్మరిస్తాడంట. వారిని ప్రవచించే వారిగా చేస్తాడట. ఏం ప్రవచిస్తారు వారు? పునరుత్థానం గురించి ప్రకటిస్తారు. పునరుత్థానం గురించి ప్రకటిస్తే ఏమంటే పునరుత్థానం గురించి ప్రకటిస్తే లేకుండా చేసేయాలని చూసే రోజులు అవి. ఇప్పుడు అంటున్నాడు ప్రభు అంటున్నాడు, ఇద్దరు ఏమండి పురుషుడు స్త్రీ ప్రవచిస్తారు, నా కృపను గురించి ప్రవచిస్తారు. దేవుడు ఏర్పరచుకున్నాడండి
మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి స్త్రీలను కూర్చోబెట్టి తక్కువగా చూసే సంఘాలు. సంఘాలకు ఆర్డర్ ఉండాలి, ఆ విషయానికి కూడా వస్తాను. సంఘాలకు ఆర్డర్ ఉండాలి, అది నిజమే. కానీ ఏమండి, దేవుడికి అందరూ ఒక్కటే. ఈవెన్ మా మదర్ కూడా సువార్త చెప్తారు. మా మా సంఘ నిర్మాణంలో నా తండ్రి పాత్ర ఎంత ఉందో నా తల్లి పాత్ర కూడా అంతే ఉంది. దేవుడు అంటున్నాడు, మీ కుమార్తెల్ని మీ కుమారుల్ని ప్రవచించే వారిగా మారుస్తాను అన్నాడు. నా పునరుత్థానం ప్రవచించే వారిగా మారుస్తాను అన్నాడు. ఇప్పుడు దేవుడు సువార్తకి స్త్రీని పిలుస్తున్నాడు, దేవుడు సువార్తకి పురుషుణ్ణి పిలుస్తున్నాడు, దేవుడు సువార్తకి కర్రబట్టి దిగే ముసలమ్మని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప ప్రభు అండి ఆయన. ఎవరిని ఆయన కడగా చూసే ప్రభువు కాదు, ఆయన వ్యభిచారిని తల్లి అని పిలిచే ప్రభు, సమరయ స్త్రీని హక్కున చేర్చుకునే ప్రభు ఆయన తండ్రి. ఏమండి, ఆయన మనసు లోకాన్ని మార్చింది, ఆయన మనసు సమాజాన్ని మార్చింది, ఆయన మనసు ఎప్పటికీ ఈ సమాజంలో ప్రభావితం చేస్తూనే ఉంది. ఎంతమంది కత్తులు వేసుకొచ్చినా, లేకపోతే ఎంతమంది కొడవలు వేసుకొచ్చినా, లేకపోతే ఆ సువార్త ప్రకటించే వారిని లేకుండా చేసేయాలని చూసినా ఆయన రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. అంతము లేనే రాజ్యం ఆయన సామ్రాజ్యం, అదే క్రీస్తు రాజ్యం. ఇంకా వెళ్దాం. ఏమండి, ఇంతేనా? ఇంతేనా? అక్కడక్కడ ప్రవచించి అక్కడక్కడ పరిచర్య చేయడమే స్త్రీ పాత్ర? ఇంకొక చిన్న విషయం చెప్తాను. రోమా పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో కేంక్రేయ సంఘం, అది కేంక్రేయ సంఘంలో ఒక ఆవిడ ఉంది. ఎవరో తెలుసా? ఫీబే. పౌలు గారు ఎవరికి లెటర్ రాస్తూ అంటాడు, ఆ కేంక్రేయ సంఘంలో ఫీబే అనే ఉంది, ఒక ఆవిడ ఉంది. ఆవిడని అంటాడు సంఘ పరిచారకురాలు అంటాడు. చాలా మంది అన్నారు పరిచారకురాలు, జస్ట్ సంఘ పరిచారకురాలు అంటే అక్కడ ఉన్న శిష్యులకు పరిచర్య చేస్తున్నారు. చాలా మంది అన్నారు ఆ సంఘంలో పరిచర్య చేస్తుంది అన్నారు. అంటే గ్రీకు పదంలో ఈ సంఘ పరిచర్యరాలు లేకపోతే ఈ సంఘ పరిచారకురాలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ సంఘ పరిచారకురాలు అర్థం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని మెన్షన్ చేసి ఉంటుంది తెలుసా? ఎక్స్ప్లిసిట్ గా డీకాన్ ఆఫ్ ద చర్చ్ అని మెన్షన్ చేసి ఉంటుంది. డీకాన్ అంటే, లేకపోతే డీకాన్ ఆఫ్ ద చర్చ్ అంటే సర్వెంట్, లేకపోతే డీకాన్ ఆఫ్ ద చర్చ్ అంటే మినిస్టర్, మంత్రి. మంత్రి అని ఎవరిని పిలిచేవారు అప్పట్లో? అపోస్తలుని పిలిచేవారు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు ఫీబేని సంఘ పరిచారకురాలు. ఆవిడ దగ్గరికి వెళ్ళండి, ఆవిడ ప్రభు మనసుని ఎత్తిపట్టుకుంది, ప్రభు మనసు ఆవిడికి బాగా తెలుసు. ఆవిడ ఏమైనా సహాయం కోరితే ఆవిడికి సహాయం చేయండి అని అప్పుడు ఆ రోమా పత్రికలో ఆయన లెటర్ రాస్తున్నాడు. దేవుడు స్త్రీలని మినిస్టర్లుగా నియమించాడు, మంత్రులుగా నియమించాడు సంఘానికి. ఏమండి, అంతేకాదు రోమా పత్రిక 16వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒక ఆవిడని చూస్తాం. ఆవిడ ఎవరో తెలుసా? మనం ఆవిడ పేరు ఉంటది, ఆవిడ పేరు తెలుగులో నాకు గుర్తు రావట్లేదు. రోమపత్రిక 16వ అధ్యాయం ఆవిడ పేరేంటో తెలుసా? యూనియా అనుకుంటా, జూనియా. ఏమండి, ప్రభు అంటాడు నాతో పాటు ప్రభు కోసం నిందలపడి నాతో పాటు చెరసాలకు వచ్చిన జూనియాకి ఈ పత్రిక రాస్తున్నాను, నమస్కారం చేస్తూ రాస్తాడు. ఏమండి, ఆయన అంటున్నాడు నాతో పాటు నా శ్రమలలో సమానభావం కలిగి ఉన్న, లేకపోతే నాతో పాటు చెరసాల్లో పట్టబడిన యూనియాకి నేను ఈ పత్రిక రాస్తున్నాను, వందనాలు చెప్తున్నానని రాస్తాడు. ఏమండి, మనం అనుకుంటాం స్త్రీలంటే బలహీనమైన వారిగా చూస్తాం. మనం అనుకుంటాం స్త్రీ అంటే, ఏమండి నేను రోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సంఘాలు ఎవరు ఎక్కువ ఉంటారండి? పోటుగాళ్ళు అందరూ బయట తిరుగుతారు, సంఘాలు ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఏమంటే ఏదైనా కార్యక్రమాల్లో ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఏమంటే ఈ కూటములకు లేకపోతే ఈ సువార్తకు నేను అనుకుంటాను ఒకసారి అసలు స్త్రీలే లేకపోతే ఇవేమి జరగవనుకుంటానండి. నేను అనుకుంటాను అసలు స్త్రీలే లేకపోతే సంఘమే లేదనుకుంటానండి. ఏమండి, పౌలు గారు అంటున్నారు నాతో చెరసాల్లో పెట్టబడిన యూనియాకి అని రాస్తున్నాడు ఆయన. ఏమండి, మనం అనుకుంటాం ఏమండి లేడీస్ ఏమి తట్టుకోలేరు అనుకుంటాం. ఏమండి, చెరసాల్లో ప్రభు కోసం చెరసాల్లోకి వెళ్ళిన స్త్రీలను చూస్తున్నాం బైబిల్లో. ఏమండి, సమాజాన్ని మార్చాలన్నా స్త్రీలే మార్చలే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, తల్లులు చూస్తున్నారేమో, మీరు సంఘాన్ని ఎలా కట్టాలో ఆలోచించలేండి. అంతే తప్ప నైట్ ఆ సీరియల్ వచ్చింది, పొద్దున్న ఆవిడ ఎలాగ ఉంది, ఆవిడ అక్కడికి వెళ్తుంది, ఇది కాదు మన సంఘాల్లో ఉండవలసింది. మీకు దేవుడిచ్చాడే నాయకత్వం, మీకు దేవుడిచ్చాడే ఆధిపత్యం, మీకు దేవుడిచ్చాడే మమకారాన్ని చూపించడం. ఏమండి, సంఘాల్లో స్త్రీలు అవి చూపించాలి. దేవుడు మిమ్మల్ని కూర్చుని వెళ్ళిపోమని పిల్లలేదమ్మా. దేవుడు మిమ్మల్ని పరిచారకులుగా పిలిచాడు, దేవుడు మిమ్మల్ని మంత్రులుగా పిలిచాడు, దేవుడు మిమ్మల్ని ఆయన వాక్యాన్ని ఏమండి ప్రవచించే వారిగా పిలిచాడు. దేవుడు మిమ్మల్ని ఇంకా ఏమని పిలిచాడో తెలుసా? ఏమండి, ఆ రోజు ఫీబేని ఎలా పిలిచాడో దేవుడు మిమ్మల్ని అలా పిలిచాడు దేవుడు.
ఏమండి ప్రభుకు తగినట్టుగా సంఘాన్ని మార్చినట్టు చూస్తున్నాం మనం బైబిల్లో. ఫీబేని ఆవిడ మినిస్టర్ ఆఫ్ ద చర్చ్ అంటున్నాడు. ఏమండి ఏమండి యూనియన్ ఏమంటున్నాడు ఆయన? అపోస్తులలో ప్రాముఖ్యత సంతరించుకుందంటే ఈ యూనియాకి. ఏమంటే అపోస్తులు సైతం ఆవిడని చూసి ఆశ్చర్యపడ్డారంట. ఏంటి ఈవిడికి ఇంత విశ్వాసం అని. ఏమంటే స్త్రీలు జైల్లో ఉంటే అంత చిన్న విషయమే అండి అది. ప్రభు కోసం చెరసాల్లోకి వెళ్ళిన స్త్రీని చూస్తున్నాం మనం బైబిల్లో. ఎంత మంచి పాత్ర పోషించారండి స్త్రీలు, ఎంత మంచి పాత్ర పోషించారండి స్త్రీలు. ఏమంటే అకూల ప్రిస్కిల ఏమంటే అపోలోస్కి థియాలజీ నేర్పించారు. ఏమంటే థియాలజీ నేర్పించిన స్త్రీలను చూస్తున్నాం బైబిల్. ఏమండి సువార్తను నేర్పించిన స్త్రీలను చూస్తున్నాం బైబిల్లో. ఏమండి కొలస్సీ 4వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో నింఫా అనే సోదరిని చూస్తున్నాం. ఆవిడ ఇంటిలో ఏం నడిపేదంట? ఆవిడ సంఘం కూడుకున్నటకు స్థలాలు ఇచ్చిందంట. ఏమండి ఆ రోజు ప్రభు నామం మీద ఎవరన్నా కూడుకుంటే వారిని లేకుండా చేసేయాలని చూసే రోజులండి అవి. ఆ రోజు సంఘానికి పెద్ద శ్రమ వచ్చిందండి. సంఘం ఎక్కడన్నా ఉంటే సంఘాన్ని లేకుండా చేసేయాలని చూసే రోజుల్లో ఏమండి నింఫా అనే ఆవిడ ఇంటి దగ్గర, కొలస్సీ 4వ అధ్యాయం 15వ వచనంలో నింఫా అనే ఆవిడ ఇంటి దగ్గర, ఆవిడ పేరు నింఫా అనే పేరు ఇంగ్లీష్ పేరు అది. ఏమండి ఆవిడ ఇంటి దగ్గర సంఘం కూడుకున్నట్టు చూస్తున్నాం. సంఘానికి స్థలం ఇచ్చిన స్త్రీలను చూస్తున్నాం. సాక్షాత్తు ప్రభువు ఈ లోకానికి వస్తానంటే ఏమండి ప్రభువును ఏమండి అవమానాన్ని ప్రభువును మోసిన తల్లిని చూస్తున్నాం. ఎంత గొప్ప పాత్ర పోషించారండి స్త్రీలు. దేవుడు వారిని ప్రవచించే వారిగా ఎంచుకున్నాడు. దేవుడు వారిని మంత్రులుగా ఎంచుకున్నాడు. దేవుడు వారిని నాయకత్వం కోసం ఎంచుకున్నాడు. దేవుడు వారిని ఎంచుకున్నాడు. ఏమండి మరి నాకు దేవుడు స్త్రీల్ని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? ఆయన రిజరక్షన్ కూడా ఎందుకు ఎంచుకున్నాడో తెలుసు. నేను అనుకుంటాను బహుశా ఆ స్త్రీల బదులు ఎవరండి ఏదైనా పురుషులు వెళ్ళారనుకోండి, అంత ధైర్యంగా అనౌన్స్ చేయలేకపోయి ఉంటారండి. ఎందుకో తెలుసా? ఎప్పుడు మనం అనౌన్స్ చేయగలమో తెలుసా? మన ప్రేమను ఎప్పుడు వ్యక్తపరచగలమో తెలుసా? మనకి ఆ వ్యక్తి మీద ఏమంటే మితిమీరిన అభిమానం, లేకపోతే ఆ వ్యక్తిని మనం గుడ్డిగా ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తి కోసం ఏదైనా చేస్తామండి. బహుశా నేను అనుకుంటాను అందుకనేమో ఆయన స్త్రీలను ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? తల్లులు అంతలా ప్రేమిస్తారు, పిల్లల్ని అంతలా ప్రేమిస్తారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లులకి ఏం అవసరం వద్దంటండి, పిల్లలు ఉంటే చాలండి. అలా పెంచి పెద్ద చేస్తారు, వాళ్ళని ప్రయోజకులు చేస్తారు. స్త్రీ పాత్ర అంత ఉంది సంఘంలో. పాత నిబంధనలో స్త్రీని దేవుడు క్వీన్, ట్రీట్ యువర్ ఉమెన్ లైక్ ఏ క్వీన్ అన్నాడు. ఆవిడని రాజకుమారిగా చూసుకున్నాడు. ఆవిడని కౌగిల్లో ఒలివ చెట్టు వల్లే చూడమన్నాడు. ఏమండి బుద్ధి కలిగిన స్త్రీని కిరీటం అన్నాడు. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు అపోస్తులు ప్రయాసపడుతుంటే వారిని గుండెల్లో పెట్టి చూసిన స్త్రీలను చూస్తున్నాం. అంటే ప్రభు సువార్త పరిచర్యలో ప్రభువుని వెన్ను తట్టి నడిపించిన స్త్రీలను చూస్తున్నాం. చెరసాల్లోకి వెళ్ళిన స్త్రీలను చూస్తున్నాం. యూనియాలో సంఘానికి స్థలం ఇచ్చిన స్త్రీలను చూస్తున్నాం. నింఫాలో. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ బాబు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు క్వశ్చన్ ఏంటి? స్త్రీలు ప్రవచించొచ్చా క్వశ్చన్. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఆ క్వశ్చన్ రావడానికి కూడా ఆయన కారణం. అపోస్తులకి ఒక ఒరవడి సృష్టించిదిగో అనేక మంది అన్యుల్ని దేవుని దగ్గరికి చేర్చిన పౌలు గారు కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఆ విషయాల్ని ప్రస్తావించినప్పుడు స్త్రీ పాత్ర సంఘంలో తప్పుగా అర్థమయ్యింది. ఆయన వేరే ఉద్దేశంతో ఆ విషయాల్ని మెన్షన్ చేశాడు, కానీ అర్థం చేసుకునేవారు తమ స్వలాభాలకి ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని మార్చడం జరిగింది. అందుకని ఈరోజు ఒక డౌట్, సంఘంలో స్త్రీ ప్రవచించొచ్చా? ఎందుకు తెలుసా? అపోస్తులలోనే కొత్త ఒరవడి సృష్టించిన పౌలు గారు ఏమన్నాడు తెలుసా? 1 తిమోతి 2వ అధ్యాయంలో, 1 కొరింథీ 14వ అధ్యాయంలో ఆయన అంటాడు, సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలంటాడు. సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు అంటాడు. ఆయన అంటాడు పురుషుని కంటే స్త్రీ ఎక్కువ కాదంటాడు. ఇదేంటి? రోమాపత్రిక రాసింది ఆయనే. రోమాపత్రిక రాసింది ఆయనే. రోమా 16వ అధ్యాయంలో ఆయన అంటాడు నా స్త్రీలను అంటాడు నా తోటి పనివారు అంటాడు. స్త్రీలను అంటాడు నా జత పనివారు అంటాడు. రోమా 16లో అనేక మంది స్త్రీలను మెన్షన్ చేస్తా, వారందరికీ వందనాలు చెప్తా, వీరందరూ నా తోటి పనివారు అంటాడు. పనివారు అంటాడు. ఇదేంటి?
ఈ కొరింది 1 కొరింది 14 లేకపోతే 1 తిమోతి 2 ఈయనేంటి స్త్రీలను సైలెంట్గా ఉండమంటున్నాడు, సంఘంలో స్త్రీలను మాట్లాడొద్దు అంటున్నాడు, పురుషుడికి అణిగిమణిగా ఉండాలంటున్నాడు. ఇదేంటి? అప్పుడు అందరూ డౌట్ వచ్చింది, సంఘంలో స్త్రీని ఆయన మౌనంగా ఉండమన్నాడు కాబట్టి ఉంటాయి కదండి సిద్ధాంతాలు అంటే పొడుచుకొచ్చేస్తాయి. సిద్ధాంతాలు ఉండకూడదు మనకి, బైబిలే సిద్ధాంతం, బైబిలే A to Z, మనుషులు కాదు మనకి. ఇదేంటి? అక్కడేమో నా తోటి పనివారు అంటున్నాడు, సంఘ పరిచారకులు అంటున్నాడు. ఏమండి ఆ ఆదిమ సంఘంలో ఏమండి అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 21 స్త్రీలు ప్రవచించినట్టు చూస్తున్నాం. ఏమండి అపోస్తుల కార్యములు 18 ఏమండి అకుల ప్రిస్కిల థియాలజీని కరెక్ట్ గా వ్యక్తపరుస్తున్నట్టు చూస్తున్నాం. ఈయనేంటి పౌలు గారు అందరికంటే తెలివైనడు, స్త్రీలు సంఘంలో మాట్లాడొద్దు, మీరేం తెలుసుకోవాలండి మీ భర్తల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అంటాడు. అంటే మాట్లాడకూడదండి సంఘంలో స్త్రీలు? మాట్లాడకూడదా సంఘంలో స్త్రీలు? ఇలా అన్న పౌలు గారే మళ్ళీ 11 అధ్యాయాలు అంటాడు, 1 కొరింథీ 11 అధ్యాయాలు అంటాడు, స్త్రీ ప్రవచించేటప్పుడు లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు తలకి ముసుగు వేసుకోండి అంటాడు. ప్రవచించొద్దన్న ఈ పౌలు గారే తిమోతికి పత్రిక రాస్తూ స్త్రీ మాట్లాడకూడదు, ఒబీడియన్స్తో ఉండాలి అని చెప్పిన ఈ పౌలు గారే ఏమండి 1 కొరింథీ 11 అధ్యాయాలు అంటాడు, స్త్రీ మాట్లాడుతున్నప్పుడు తలకు ముసుగేసుకోవాలంటాడు. అంటే పౌలు గారు రాయలేదా ఇదంతా? అండి ఇదంతా పౌలు గారు రాయలేదా? గలతీల్లో మళ్ళీ ఆయన దేవుని దృష్టిలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు అంటాడు. అంటే ఇవన్నీ ఆర్డర్లు వేరా? బైబిల్కి ఒకదానికి ఒకటి ఏమంటే ఒక అధ్యాయం ఒకరు రాజు, ఇంకో అధ్యాయం ఇంకొకరు రాశారా? మరి ఇదేంటి కాంట్రడిక్ట్ చేస్తాను ఒక స్టేట్మెంట్ని? ఏమంటే నేను ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. బైబిల్ని ఒక అధ్యాయం ముందు పెట్టుకుని ఆలోచిస్తే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ని లేకపోతే అధ్యాయాన్ని లేకపోతే ఏమండి ఆ చాప్టర్ని ఎవరో రాస్తున్నారు అనే విషయం అర్థం కావాలి, ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు అనే విషయం అర్థం కావాలి. మనం యూనివర్సల్ ఫ్లోలో తీసుకున్నాం అనుకోండి, ఆ బైబిల్లో రాసిన విషయాల్ని అంటే అంత అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా తారుమారు అయిపోతుంది. సందర్భం అర్థం కావాలి. అందుకని నేను అంటున్నాను, బైబిల్ని పరిశీలించాలి. 4 అధ్యాయాలు చదివినంత మాత్రాన బైబిల్ అర్థం కాదు. ఏమండి 1 కొరింథీ 14 అధ్యాయం రాసింది పౌలు గారే, 1 తిమోతి 2 అధ్యాయం రాసింది పౌలు గారే. అక్కడ మీకు కొన్ని విషయాలు అర్థం కావాలి. స్త్రీల్ని ప్రవచించమని, ముసుగు వేసుకుని ప్రవచించమని చెప్తుంది పౌలు గారే, వారిని తోటి పనివారు అంటుంది పౌలు గారే, మళ్ళీ ప్రవచించొద్దు అంటుంది పౌలు గారే. అక్కడ మనకు కొన్ని విషయాలు అర్థం కావు. ఆ 1 కొరింథీ 14 అధ్యాయం చూస్తే సంఘములో చాలా కేవోస్ ఉన్నట్టు చూస్తున్నాం, సంఘం చాలా గలిబిలిగా ఉన్న పరిస్థితులు ఉన్నట్టు చూస్తున్నాం, సంఘంలో ఒక ఆర్డర్ లేనట్టు చూస్తున్నాం. ఏమండి ఒక ఆయన వాక్యం చెప్తున్నప్పుడు అంటే అందరూ చెప్పేస్తున్నారట కూర్చుని. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఏమండి మీ చర్చిలో మీ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడండి, మీరు కింద కూర్చుని ఏదో మాట్లాడుతుంది అనుకోండి మీకు వచ్చిన భాషల్లో, ఏమండి ఆ సంఘానికి స్ట్రక్చర్ ఉంటుందండి. ఈరోజు సంఘాలు అలాగ ఉన్నాయిలేండి, ఆ సంఘానికి ఆర్డర్ ఉంటుందండి? ఆర్డర్ ఉండదు. ఏమండి ఒకలేమో నాకు ఈ దర్శనం వచ్చిందని ఒకళ్ళు చెప్తుంటే, ఒక 2-3 లెగిసిపోయి నాకు ఈ దర్శనం వచ్చిందని చెప్తానండి. ఒకలేమో పాట పాడుతుంటే కింద అరిసేస్తున్నారట. ఆ చర్చిలో ఒక ఆర్డర్ లేదంట, ఒక స్ట్రక్చర్ లేదంట. పౌలు గారు అండి ఆ చర్చిని చూసి ఆశ్చర్యపడ్డాడు, ఇదేట్రా బాబు ఇది చర్చ్ అన్నాడు. ఏమండి అక్కడ చెప్తున్నప్పుడే డిస్కస్ చేసేస్తున్నాడు కింద వాక్యం. అలా ఉందంట, ఆర్డర్ లేదు ఆ చర్చిలో. ఆయన చూసినప్పుడు ఆ చర్చిలో ఆర్డర్ లేదు. అప్పుడు అంటున్నాడు ఆయన స్త్రీలను ప్రవచించొద్దని. ఆ సంఘానికి చెప్తున్నాడు, సైలెంట్గా ఉండండి అమ్మ బాబు మీరు ఈ చర్చిలో. ఎందుకని కొన్నారు నాకు తెలిసి, అక్కడ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళు, అందుకని వాళ్ళు చెప్తున్నాడు. ఏమండి పౌలు గారు ఆ సందర్భాన్ని చెప్పాడు, అదే తప్ప యూనివర్సల్గా స్త్రీలు అందరినీ చెప్పొద్దని కదా. అలా అని చెప్తే ఏమండి బైబిల్లో స్త్రీలు ప్రకటించినట్టు, స్త్రీలు నాయకత్వం వహించినట్టు అనేక దాఖలాలు మీకు ఇప్పటివరకు నేను చూపించాను. అది తప్ప మరి సందర్భం అర్థం కావాలి. ఆ కొరింథీ సంఘంలో ఉన్న సంఘం కరెక్ట్గా లేదండి. అది కేవోస్ ఉన్నాయి, చాలా కేవోస్ ఉన్నాయి, ఆరాధన క్రమం లేదు దానికి. అందుకని అంటున్నాడు పౌలు గారు ఆ స్త్రీలను మాట్లాడొద్దు అంటున్నాడు. వాళ్ళు ఎక్కువ అల్లరి చేస్తున్నారట. మళ్ళీ 1 తిమోతి 2 అధ్యాయంలో చూస్తున్నాం, మళ్ళీ తిమోతికి రాస్తున్నాడు, తిమోతికి రాస్తా అంటున్నాడు, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలంటున్నాడు. ఏమండి ఎక్కడే మీకు అసలు విషయం అర్థం కావాలి, మీరు చాలా కేర్ఫుల్గానండి, మీకు ఎక్కడే అసలు విషయం అర్థం కావాలి. ఏమండి 1 తిమోతి 2 అధ్యాయంలో రాస్తూ అంటున్నాడు, 1 తిమోతి 2 అధ్యాయంలో రాస్తూ అంటున్నాడు, లేకపోతే 1 తిమోతిలో అంటున్నాడు, తిమోతి ఎఫెసులో ఉన్నావు కదా సంఘంలో,
ఎఫ్ఎస్సిలోనే ఉన్నావు కదా, 1 తిమోతి 1 అధ్యాయంలో ఎఫ్ఎస్సిలోనే ఉన్నావు కదా సంఘంలో, అక్కడే ఉండు తిమోతి. ఎందుకో తెలిసే, అక్కడ అదొక కల్పనా కథలు. ఏమంటే సత్యానికి విరుద్ధమైన బోధలు చేస్తున్నారు వాళ్ళు. ఆ సంఘానికి ఆర్డర్ లేదు, ఆ సంఘానికి స్ట్రక్చర్ లేదు. ఏమంటే సత్యానికి అన్ని విరుద్ధంగా చెప్తున్నారు. కల్పనా కథలో తమకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకుంటున్నారు. ఆ సంఘంలో ఆర్డర్ లేదు, ఆ సంఘంలో ప్రభు లేడు, ఆ సంఘంలో దేవుడు లేడు. ఆ సంఘంలో ఉండే ఆ సంఘాన్ని బాగు చేయి తిమోతి అంటాడు. మీకు ఒక విషయం అర్థం కావాలి, ఆ సంఘం యొక్క పరిస్థితి బాగోలేదని మీకు ఇంకో విషయం అర్థం కావాలి. ఏమండి చూడండి ఎలా ఉంటాయో. ఏమండి మళ్ళీ 1 తిమోతి 5 అధ్యాయులు అంటున్నాడు, అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారట, వారంటే ఇంటింటికి తిరిగి కొండలు చెప్తున్నారట, సాడీలు చెప్తున్నారట, ఏమండి సంసారంలో నిప్పేసేస్తున్నారట. ఏమంటే అటువంటి సంఘంలో ఉన్నారు ఎవరో తిమోతి గారు. ఆయనకి రాస్తూ అంటున్నాడు, తిమోతి ఆ సంఘం గాడి తప్పిపోయి ప్రవర్తిస్తుంది, ఆ సంఘంలో వాక్యం లేదు, ఆ సంఘంలో సత్యం లేదు, ఆ సంఘంలో కల్పన కథలు ఉన్నాయి. అక్కడే ఉండు, అక్కడ ఉండి ఆ సంఘాన్ని బాగు చేయన్నాడు. ఆ సంఘంలోనే మనం చూస్తున్నాం. ఏమంటే కొంతమంది స్త్రీలు అంట కొండలు చెప్పుకుంటూ ఇంటంతా తిరుగుతున్నారట, దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి. మీకు అర్థమవుతుందా? కొండలు చెప్పుకుంటా ఇంటంతా తిరుగుతున్నారట. ఆ సంఘం పరిస్థితి బాగోలేదు. ఆ సంఘం పరిస్థితి బాగోపోవడం పక్కన పెట్టండి, అక్కడ ఉన్న స్త్రీలు ఇంటింటికి తిరిగి కొండలు చెప్తూ తిరుగుతున్నారట. ఇప్పుడు అంటున్నాడు పౌలు గారు అంటున్నారు తిమోతితో, అక్కడ స్త్రీలను మాట్లాడించొద్దు అంటున్నాడు. ఆడ స్త్రీ మాట్లాడొద్దు, సంఘంలో మాట్లాడొద్దని చెప్పి తిమోతి అంటున్నాడు. ఎందుకనుకుంటున్నారు? ఆడ ఎక్కువ అటువంటి పనులు చేస్తున్న స్త్రీలేనట, కొండలు చెప్పుకుంటా సంఘాన్ని డిస్టర్బ్ చేసేసి. అందుకని అంటున్నాడు పౌలు గారు తిమోతి గారితో, అని సైలెంట్గా ఉండమని చెప్పి తిమోతి అంటున్నాడు. మన వాళ్ళు తీసుకున్నారు కొన్ని ఏముంటాయి కదండి, కొన్ని మన వాళ్ళు డిఫరెంట్గా మనకి 100 ఉన్నాయి మనకి డినామినేషన్. తీసుకున్నారు కొన్ని సంఘాలు, స్త్రీ మాట్లాడొద్దని చెప్పాడు పౌలు గారు అన్నారు. మరి మాట్లాడమని చెప్పినవన్నీ ఎవరు చెప్పారు మరి? అదే 1 తిమోతిలో అదే 1 తిమోతిలో 1 తిమోతి 2 అధ్యాయంలో పౌలు గారి సంఘంలో స్త్రీని మాట్లాడొద్దు అన్నాడు. అదే 1 తిమోతి 2 అధ్యాయంలో మనకు ఆన్సర్ దొరుకుతుంది, పౌలు గారు స్త్రీని మాట్లాడొద్దు అన్నాడా లేదా అని. ఆయన అంటున్నాడు, మీరు 1 తిమోతి 2 అధ్యాయంలో తిమోతి 2 అధ్యాయంలో ఆయన మాట్లాడొద్దు అన్నాడు. అదే తిమోతిలో అంటున్నాడు, మీరు సంపూర్ణమైన విధేయత కలిగి ఫస్ట్ నేర్చుకోండి థియాలజీని, బైబిల్ని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమండి సంపూర్ణ విధేయతతో ఫస్ట్ నేర్చుకోండి మీరు అంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? అక్కడే ఆన్సర్ ఉంది. ఏమండి నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలా? ఏమండి వాక్యం నేర్చుకోవాలా? మీకు ఒక్క చిన్న విషయం చెప్తున్నాను. ఆ సమయంలో ఆ టైంలో పౌలు గారు ఉన్న టైంలో అమ్మాయిలు చదువుకోవడమే రేర్. ఏమంటే వాళ్ళు థియాలజీని చదువుకోవడమే రేర్. వాళ్ళు సువార్తను నేర్చుకోవడమే రేర్. ఒకవేళ సువార్తని నేర్చుకోవడమే రేర్ అయిన టైంలో, లేకపోతే చాలా అరుదుగా స్త్రీలు చదువుకుంటున్న టైంలో పౌలు గారు ఎందుకు స్త్రీలు నేర్చుకోమంటాడు? సువార్త ప్రకటించడానికే కదా, విధేయతతో నేర్చుకోమంటాడు. అంటే అక్కడ విధేయత లేదనమాట. నువ్వు ఆ సంఘంలో విధేయత లేదు. అందుకని అంటున్నాడు, విధేయతతో సువార్తను నేర్చుకోండి అంటున్నాడు. పౌలు గారు అంటున్నారు, సువార్తను నేర్చుకోండి. ఎందుకో తెలుసా? ఆయన మిమ్మల్ని శిష్యులుగా చేసి లోకానికి పంపించాడు కదా, అందుకే నేర్చుకోండి, పంపేస్తాడు ఆయన. స్త్రీలు నేర్చుకోవాలి, సువార్తను నేర్చుకోవాలి. ఇల్లును కట్టేవారిగా కాదు స్త్రీలు, సంఘాన్ని నిర్మించే వారిగా ఉండాలి. జీవము కలిగిన దేవుని సంఘాన్ని నిర్మించే వారిగా స్త్రీలు ఉండాలి. అదే 1 తిమోతి 2 అధ్యాయం ఆయన అన్నాడు పౌలు గారు, విధేయతతో నేర్చుకోండి వాక్యాన్ని. ఏమంటే చాలా జూయిష్ ట్రెడిషన్లు అప్పటికే స్త్రీలను ముసుగు వేసి ఇంట్లో కూర్చోమనేవారు. ఏమండి ఆ ముసుగు వేసుకుని ఇంటిలో కూర్చోమనే స్త్రీల టైంలో ప్రభు వచ్చారు, అనేక మందిని ఆయన శిష్యులుగా చేశాడు, అనేక మందిని ఆయన ఒకేలా చూశాడు, పురుషుడిని స్త్రీని ఒకేలా చూశాడు. ఆయన క్రూసిఫిక్షన్ని స్త్రీలు విట్నెస్ చేశారు. ఆయన సువార్త పరిచర్యలో స్త్రీలు బలమైన పునాదులుగా ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, ప్రవచించండి, విధేయతతో ప్రవచించండి అంటాడు. అల్లరితో కాదు, విధేయతతో ప్రవచించండి అంటున్నాడు. పౌలు గారు అంటున్నారు, స్త్రీల్ని నా జత పనివారు అంటున్నాడు. పౌలు గారు అంటున్నారు, స్త్రీల్ని ఏమండి చెరసాల్లో నాకెంత అనుభవం ఉందో ఆ స్త్రీలకు కూడా అంతే అనుభవం ఉందండి. థియాలజీ సరిగ్గా వెళ్ళని టైంలో అకుల్లా ప్రిస్కిలా జంట్లో ఏమండి ప్రిస్కిలా అలెగ్జాంద్రకు సువార్తను కరెక్ట్ గా నేర్పించింది. బైబిల్లో స్త్రీ పాత్ర ఏంటో తెలుసా? రాణి, క్వీన్. నేను చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు, అంత టైం లేదు, నేను ఇక్కడ చెప్పే టైం కూడా కాదు, ఇంకా చాలా చెప్పొచ్చు.
దేవుడు మిమ్మల్ని సంఘంలో నాయకత్వం వహించడానికి పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని సమాజాన్ని నిర్మించే వారిగా ఉండడానికి పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని తన సంఘాన్ని కట్టేవారిగా పిలుస్తున్నాడు. నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, అటువంటి మనస్సును ప్రభువుకున్న మనసును మీరు ధరించుకోండి. అమ్మలు, పురుషుడి మీద సంఘంలో ఎంత బాధ్యత ఉందో మీ మీద అంతే బాధ్యత ఉంది. అటువంటి మనస్సును ధరించుకోండి. సమాజాన్ని మార్చేవారిగా, సంఘాన్ని నిర్మించేవారిగా, ఈ రాజ్య సువార్తలో బలమైన పునాదులుగా ఆ రోజు ఆదిమ సంఘం ఎలా నిలబడిందో ఈ రోజు ఇక్కడ ఉన్న మన సంఘాలన్నీ అలాగే నిలబడాలి. మాటలన్నీ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో విషయంతో కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించిన కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. యోదేవ తండ్రి, నీ లేఖనాల్లో తండ్రి, నీవు తండ్రి స్త్రీకి నియమించిన బాధ్యతను తండ్రి, వారి చుట్టూ సంతరించుకున్న తండ్రి విశిష్టతను గురించి మేము మాట్లాడుకున్నాం తండ్రి. యోదేవ తండ్రి, వింటున్న వారికి తండ్రి నీ సహాయాన్ని దయచేయండి, నీ తోడుని దయచేయండి అయ్యా తండ్రి. యోదేవ తండ్రి, చెప్తున్న నాకు, వింటున్న వారికి తండ్రి నిన్ను గుర్చిన అనేక విషయాలు మేము తెలుసుకునే తండ్రి, లోకాన్ని ప్రకటించే వారికి మమ్మల్ని తయారు చేయండి అయ్యా తండ్రి. మీరే నాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా తండ్రి. నీ పిల్లల్ని నడిపించండి అయ్యా తండ్రి. యోదేవ తండ్రి, ఈ వారం అంతా వారిని కాచి కాపాడండి అయ్యా తండ్రి. యోదేవ తండ్రి, వచ్చే వారం తండ్రి మరి ఒక సందర్భం తండ్రి, మరి ఒక విషయాన్ని మేము మాట్లాడుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేట బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.